తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా తెలుగు భాష. జై హో మాత. తెలుగు ధనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇలా వ్యావహారికంలో మాట్లాడుకోవడానికి గల కారకులు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వారి జయంతి సందర్భంగా వారు చేసినటువంటి ఎనలేనటువంటి కృషికి వారి జయంతిని పురస్కరించుకొని మనం అందరము కూడా తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈరోజు మధ్యాహ్నం మనం కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అయితే ముందుగా ఒక చిన్న మార్పు ఇందులో జరిగినది ఏంటి అంటే, మన స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు సామాన్యులు కారు. గిడుగు రామ్మూర్తి గారి ముని మనవులు గిడుగు నాగేశ్వరరావు గారు. వీరు గిడుగు వారి వంశీయులు, వారి ముని మనవులు అన్నమాట. గిడుగు రామ్మూర్తి గారి పెద్ద కుమారుడు సీతాపతి గారు, వారి కుమారులు జగన్నాథం గారు, వారి కుమారులు వీరు. అంటే ముని మనవలు, గిడుగు రామ్మూర్తి గారికి ముని మనవలు వీరు శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జన్మించారు. అలాగే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేశారు. పదవీ విరమణ తర్వాత వీరు అనేక నాటకాలు, సినిమాలు, సీరియల్స్లో కూడా నటించారు. 5-6 పౌరాణిక నాటకాలు, అలాగే 20 సినిమాల్లోనూ 30 సీరియల్స్లోనూ వీరు వివిధ పాత్రలను పోషించారు. వీరు నటించినటువంటి అనేక నాటకాలకు నంది అవార్డులు కూడా లభించాయి. వీరికి రాజకీయాల్లో కూడా ప్రవేశం ఉన్నది. అలాగే సాహిత్య ప్రవేశము, తెలుగు భాష అభివృద్ధిపై వీరు నిరంతరము పాటుపడుతూ ఉంటారు అన్నమాట. వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత వారు ఆహ్వానించారు కాబట్టి వారు మధ్యాహ్నం ఆ కార్యక్రమానికి వెళ్ళవలసిందిగా ఉన్నది. కావున ముందుగా మనం మా విద్యార్థులని ఉద్దేశించి తెలుగు భాషను గురించి, అలాగే గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి, వారి విశేషాలను గురించి మా విద్యార్థులకి తెలియజేయవలసినదిగా నేను సభాముఖంగా నాగేశ్వరరావు గారిని కోరుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించిన బుజ్రా గారికి, మన ప్రిన్సిపల్ గారికి, ముఖ్యంగా మా సమైక్య భారతి అధ్యక్షుడు కన్నయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చెప్తున్నాను. అసలు ఈ తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29ని ఎందుకు ప్రారంభం చేశారు? ఆ రోజే చేయాలా, ఇంకెప్పుడు చేయకూడదా? అది తెలుసుకోవాలి. ముందుగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఎందుకు జరిపారంటే, మనకి 1900లో వ్యవహారిక భాష లేదు. పాఠ్యపుస్తకాల్లో కానీ, ప్రచురణలో కానీ, దేంట్లో కానీ గ్రాంథిక భాష ఉండేది. గ్రాంథిక భాష ఒక్క పండితులకే అర్థమయ్యేది, ఇతరులకు అర్థం కాలేదు. దాని మీద విశాఖపట్నం విద్యాశాఖ అధికారిగా వచ్చిన ఏడ్స్ దొర గారు ఎందుకు ఈ తేడా ఉంది అని అడిగి ఏవిఎన్ కాలేజీ అప్పటి ప్రిన్సిపల్ శ్రీనివాస అయ్యంగారిని అడిగితే, నాకు తెలియదు, ఈ విషయం మీద మీరు గురజాడ అప్పారావు గారిని అడిగితే తెలుస్తుంది, ఆయన విజయనగరం సంస్థాన దీంట్లో పనిచేస్తున్నారంటే, ఆ ఏడ్స్ దొర వెళ్ళి ఆయన అడిగితే, నాకు పెద్దగా తెలియదు, నా బాల్య స్నేహితుడు గిడుగు రామ్మూర్తి పర్లాకిండి కాలేజీలో ఉన్నాడు, హిస్టరీ లెక్చరర్గా ఉన్నాడు, ఆయన అడిగితే తెలుస్తుందంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయితే, అయ్యా నేను సంస్కృతం ఇంగ్లీష్లో చదువుకున్నాను, నా తెలుగు మీద పట్టు లేదు, నేనేం చేయగలనంటే, లేదు మీరు తప్పకుండా చేయాలని గురజాడ అప్పారావు గారు దాని మీద అధ్యయనం చేయమంటే పట్టుదలతో 1910 నుంచి 40 వరకు ఆయన చనిపోయే వరకు ఈ భాషా ఉద్యమాన్ని కొనసాగించారు.
అటు బరంపురం నుంచి ఇటు మొదలై వరకు. అంటే పామరులకి అర్థమయ్యే భాష, మనం మాట్లాడుకునే వ్యవహారిక భాషలోనే పాఠ్యపుస్తకాలు, గ్రంథాలు, సాహిత్యం అంతా ఉండాలని ఆయన చెప్పారు. అలాగైతేనే పామరుడికి అర్థమవుతుంది. పండితులకు అర్థమైన భాష ఎవరికి కావాలి? ఎవరు చదువుకుంటారు? అందుకే ఆయన ఉద్యమం వల్లే ఈనాడు ఇంతమంది రచయితలు పుట్టడానికి కారణం, ఇంతమంది రచయితలు రావడానికి కారణం గిడుగు రామ్మూర్తి పంతులు గారు. దాని గురించి 1995లో తెలుగు భాషా ఉద్యమం హైదరాబాద్లో ఏర్పడ్డది. నడింపల్లి శ్రీరామరాజు గారు, తర్వాత తాపి ధర్మారావు గారు, మరి కాశీనాథ్ నాగేశ్వర పంతులు గారు, వీళ్ళ వల్ల ఆఖరికి అది కార్యరూపం దలిచి 1996లో తెలుగు చైతన్య భాషా ఉద్యమంగా మారి గవర్నమెంట్ అనేక మెమొరాండములు ఇచ్చేస్తే 1996 నుంచి వ్యవహారిక భాష అమల్లోకి రావాలని చెప్పిన వారు అప్పటి ప్రభుత్వం వారు. అయితే అది కార్యాచరణ అవడానికి 3 సంవత్సరాలు పట్టింది. 1998 నుంచి ఈ వ్యవహారిక భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ జరగాలని గవర్నమెంటు ఒక జీవోని పాస్ చేసింది. ఆ సందర్భంగానే గిడుగు రామ్మూర్తి పంతులు గారు చేసిన సేవాకృతికి, సేవకి, తెలుగు భాషకు చేసిన సేవకి గుర్తింపుగా ఆగస్టు 29ని ఆయన పుట్టినరోజు, జన్మదినోత్సవం సందర్భంగానే తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు. అయితే ఆయన ఏంటంటే గ్రాంధిక భాషవాదుల గుండెల్లో చిచ్చల పిడుగు, తెలుగు భాషకి గొడుగు పట్టిన గిడుగు, అది గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అంతేకాదు సవరలకి ఒక నిఘంటువును తయారు చేశారు, సవరలకి ఒక వ్యాకరణాన్ని తయారు చేశారు. ఫొనెటిక్ భాషలో సవర భాషను రచించాడు ఆయన. సవర భాషనంతా ఫొనెటిక్ భాషలో చెప్పాడు. వాళ్ళకి బడులు కట్టించి, వాళ్ళకి వ్యాకరణాలు రాసి, నిఘంటువులు రాసి, వాళ్ళ నాగరికులుగా చేశారు. అది ఒరిస్సా ప్రాంతంలో ఉండా ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉంది కదా, వాళ్ళ తాలూకు భాషను మాత్రం. ఆ భాషని ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి. ఒక భాషని ప్రపంచానికి తీసుకొచ్చి వాళ్ళ నాగరికులుగా చేసిన వాడు. అంతేకాదు క్షేత్రాలపై ఉన్న ఇది వీటిని లిపిని చదివి అర్థాన్ని చెప్పి, అలాగే శ్రీముఖలింగం క్షేత్రం పైన ఉన్న ఈ శాసనాలను చదివి కళింగరాజుల చరిత్రను చెప్పగలిగే మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అలాగే పర్లాకిండి ప్రాంతం, అప్పుడు మద్రాసు, ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది పర్లాకిండి. ఈయన అక్కడ కాలేజీలోనే చేశారు. అయితే అప్పటి పర్లాకిండి మహారాజు అది ఒరిస్సాలో కలుపుతామని ప్రయత్నం చేస్తే, కాదు ఇక్కడ తెలుగు వాళ్ళు 180% ఉన్నారు కాబట్టి ఇది ఆంధ్రాలోనే ఉండాలని ఇచ్చేసి మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి తన కొడుకు సీతాపతి గారిని పంపించారు లండన్. కానీ అక్కడితో ఇది కలపడం మానేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. కానీ మరో 3 సంవత్సరాల్లో మళ్ళా రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పిలిస్తే ఆర్థికంగా చిరిగిపోయిన రామ్మూర్తి పంతులు గారు ఎవరిని రిప్రజెంటేషన్గా లండన్ పంపించలేకపోయారు. అప్పుడే 1936 ఏప్రిల్ 1ని పర్లాకిండితో పాటు 200 గ్రామాలు ఒరిస్సాలో కలిసి ఒరిస్సా ఏర్పాటైంది. 700 గ్రామాలు పాతపట్నం తాలూకాలో కలిసి పాతపట్నం తాలూకా శ్రీకాకుళం జిల్లాలో ఉంచారు. అప్పటికే అది విశాఖ జిల్లావే, తర్వాత శ్రీకాకుళం జిల్లాగా ఏర్పడ్డది. అది గిడుగు రామ్మూర్తి పంతులు గారు 4 రకాలుగా కష్టపడ్డారు. అప్పటికి ఎలక్ట్రిసిటీ లేదు. ఆమదం దీపం దగ్గరే ఆయన 18 గంటలు రోజుకి కష్టపడి ఇవన్నీ నేర్చుకున్నారు. ఈ సవర భాష నేర్చుకోవడానికి అక్కడ పర్లాకిండి ప్రాంతంలో ఆ కొండల్లోకి వెళ్ళి సవరలతో ఉండి 6 మాసాలు వాళ్ళతో ఉండి అన్నీ నేర్చుకుని వాళ్ళ సవర భాష నేర్చుకుని అధ్యయనం చేసి ఇచ్చేశారు. అప్పుడే ఆయనకి మలేరియా జ్వరం వస్తే మందులు వాడారు, క్వినైన్ మాత్రలు వాడితే ఆయనకి బ్రహ్మచెమ్ముడు వచ్చింది. అయినా చెముడుతోనే ఆయన ఇవన్నీ సాధించుకుని వచ్చాడు. ఆ చెముడు దీంతోనే ఎవరు అడిగినా పలక మీద రాస్తూ చూపిస్తూ
వాళ్ళ తాలూకు ఇది తెలుసుకుని వాళ్ళకి ఆన్సర్లు చేస్తున్నాం. అటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈరోజు మనం ఈ తెలుగు భాషా దినోత్సవం జరుపుకున్నామంటే నేనేదో మా ముత్తాత గారని కాదు, ఒక తెలుగువాడిగా తెలుగుకి ఆయన కట్టిన పట్టానికి నేను నమస్కరిస్తూ ఇచ్చేస్తున్నాను. అయితే ఈరోజు ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఇంగ్లీష్కి ప్రాముఖ్యత ఇస్తున్న ఇవ్వాలి. ఇంగ్లీష్ భాష నేర్చుకోకపోతే చాలామంది ఉద్యోగాలు దొరకమని అపోహ ఉంది, కానీ అది వచ్చింది. తెలుగు నేర్చుకున్న వాళ్ళు కూడా, నేను ఎస్ఎస్ఎల్సి వరకు తెలుగులోనే చదువుకున్నాను, బీఎస్సీ ఇంగ్లీష్లో, పియూసీ నుంచి ఇంగ్లీష్లో చదువుకున్నాను. నాతో పాటు ఎంతోమంది చదువుకున్న తోటి వాళ్ళందరూ బ్యాంకుల్లో చేశారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు. తెలుగు భాషలో నేర్చుకుంటే ఉద్యోగాలు రావన్నది అపోహ మాత్రమే. తెలుగు భాష మీకు ఒకటే చెప్తున్నాను, మీరు నేర్చుకోండి, రాయండి. నేర్చుకుని రాయకపోతే, రాత రాకపోతే తెలుగు భాష 5 శతాబ్దాల తర్వాత లిపి కనుమరుగవుతుంది. భాష ఉంటుంది, మాట్లాడుకోవడం ఉంటుంది, లిపి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ తర్వాత తరాల వారికి తెలుగు నేర్పండి, రాయడం నేర్పండి, చదవడం నేర్పండి. ఈ భాషా దినోత్సవ సందర్భంగా మీకు ఇచ్చే నా వినపం అదొక్కటే. తర్వాత నేను చిన్న పాట. మా తాత తండ్రివో, మా నాన్న తాతవో, ఓ గిడుగు రామమూర్తి, వింటిని కీర్తి, నీకు మా జోహార్లు, మాకు మీ దీవెనలు. ఈరోజు ఈ అవకాశం కల్పించిన మీ ప్రిన్సిపాల్ గారికి, హనుమత్ ప్రసాద్ గారికి, మురళా గారికి, మిగతా స్టాఫ్కి, మా కన్నయ్య గారికి, మా మస్తాన్ రెడ్డి గారి, నాంచయ్య గారికి, మరి యోగి గారికి, అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మర్చిపోవద్దు, తెలుగుని మాతృభాషను మర్చిపోవద్దు. మాతృభాషను మర్చిపోతే కన్న తల్లిని మర్చిపోయినట్లే. అంచేత మీకు నా సందేశం ఏంటంటే, రాబోయే తరాల వారికి కూడా తెలుగు నేర్పండి, రాయడం చదవడం నేర్పండి. ఇదే నా యొక్క విన్నపం. మృత భాషగా చేయొద్దని మరొకసారి మీ అందరికీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. కళాశాల అధ్యాపకులందరూ వేదిక దగ్గరికి రావాలి. ఒక్క నిమిషం. అందరూ ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, కాలేజీ అధ్యాపక స్టాఫ్ అందరికీ నేను చిన్న మనవి, నన్ను క్షమించాలి. మీతో ఎక్కువసేపు నేను ఉండలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం వారి చేస్తున్న భాషా దినోత్సవానికి విజయవాడ వెళ్ళవలసింది. అందుకే నేను ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ జిల్లెడమూరులో ఒకరోజు ఉండాలని నేను అనుకునే వచ్చాను అసలు యాక్చువల్గా. అయితే రాత్రి ఉన్నాను, కానీ
ఈరోజు ఉండవలసింది, ఉండలేకపోతున్నందుకు మీ అందరి దగ్గర ఇంత వేరం వెళ్ళిపోతున్న సందర్భంలో నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను మీ అందరినీ. పెద్దవారు మాస్టారు, మీకు వేరొక కార్యక్రమం వల్ల మీరు ఉండలేకపోతున్నారు, కానీ మీ యొక్క ఉపన్యాసం మా విద్యార్థులందరూ విన్నారు. చాలా సంతోషము, చాలా ధన్యవాదాలు. కన్నయ్య గారు 2 నిమిషాలుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి ముఖ్య సారథి వారధి కన్నయ్య గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన యొక్క ప్రధాన కార్యక్రమం మధ్యాహ్నం ఉంది కాబట్టి నేను ఎక్కువ అసలు తరువాత తెలుగు భాష ఇవాళ జీవించి ఉండాలంటే అది ఓరియంటల్ కళాశాల యొక్క పునాది అవుతుంది. దీన్ని ఎవడు ఆపలేదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి భాషా రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. భారతదేశానికి భాషా రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. తెలుగు వారికి వాడుక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి గారు. అటువంటి గిడుగు రామ్మూర్తి గారి ముని మనోహర్ గారు ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకురావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సెక్రటరీ అదేంటండి, మేము వారిని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పిలుస్తున్నాం, మీరేంటి అక్కడ ప్రోగ్రాం పెడితే అది మీరు 2 రోజుల ముందు చెబుతున్నారు, మేము 2 నెలల ముందు మేము దీన్ని డిక్లేర్ చేసామండి. కానీ మీ ఆహ్వాన పత్రికల్లో గిడుగు రామ్మూర్తి గారి ముని మనవడు లేడు. కానీ మార్తుశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఇది వాస్తవం చెప్తున్నాను మీకు. ఇది దీంట్లో ఏమి ఆయన కూడా ఉన్నారు, ఆయనతో మురళీ గారు సిసిసి మురళీ గారితో మాట్లాడారు. మీరు 2 రోజుల ముందు గిడుగు రామ్మూర్తి గారి ముని మనవడు పేరు లేకుండా మీరు మామూలుగా పిలుస్తున్నారు. అందువలన మీరు ముందు మా దగ్గరికి రావటమే న్యాయసమ్మతం. మీకు ఎన్ని గంటలకు పంపించాలంటే 5 గంటలలోపు, 5 గంటల కంటే ముందే 4 గంటలలోపే పంపించేస్తామండి. కాబట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయసమ్మతం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అని చెప్పడం అన్న అంగీకరించడం జరిగింది. ఇంకొకటి, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు తెలుగు భాషను దినోత్సవం చేసుకుంటున్నారు. యూట్యూబ్లో చూసుకుంటే మీకు తెలుసుద్ది. వెస్ట్ బెంగాల్లో ఏనాడు తెలుగు భాష దినోత్సవం చేయలే. అక్కడ ఆంధ్ర స్కూల్ 1921లో ఏర్పాటైంది, అక్కడ చేస్తున్నారు. అలాగనే బాలాజీ మందిర్ అంటే చాలా ప్రసిద్ధి ఖరగ్పూర్లో, అక్కడ చేస్తున్నారు. తమిళనాడులో ఈ యొక్క పొట్టి శ్రీరాముడు గారి స్మృతి భవనం ఎక్కడైతే రాష్ట్రం కోసం ఆయన ఆమర నిరాహారి చనిపోయాడో అక్కడ చేస్తున్నారు. అలాగే మద్రాసు యూనివర్సిటీలో చేస్తున్నారు. ఇవాళ అంతర్జాతీయంగా అమెరికాలో చేస్తున్నారు. మరి ఇంత ఘనత దేనివల్ల వచ్చిందంటే ఈ అమ్మవారికి ఏ రోజున వచ్చినా ఏమో కానీ ఈ అమ్మవారి యొక్క ఆశ్రయంకి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. భాషను వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇవాళ మాతృభాష గురించి మాట్లాడుతున్నారు. ఆ ఘనత పేరు జిల్లేలు అమ్మవారిది, అలాగే ప్రిన్సిపల్ వారిది, వైస్ ప్రిన్సిపల్ వారిది, అలాగే నా సహచరులు నాకు అండగా నిలబడిన మస్తాన్ రెడ్డి గారు, నాంచారయ్య గారు, అలా యోగి వెంకటేశ్వరరావు గారు, గిడుగు ఈయన మన జాతీయ అధ్యక్షులమ్మ, సమైక్య భారతి జాతీయ అధ్యక్షులు గిడుగు వెంకట నాగేశ్వరరావు గారు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని దీంతో నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. బాగుంది సార్, చాలా చక్కని విశేషాలు చెప్పారు. అలాగే మన కార్యక్రమం కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము అని అన్ని విదేశాలకి కూడా ఇతర రాష్ట్రాలకి కూడా కన్నయ్య గారు
అది పంపించారు. ఆ పశ్చిమ బెంగాల్ దాంట్లో కూడా మేము కూడా సభ్యులుగా ఉన్నాము, అందులో కూడా వెళ్ళింది, ఇవన్నీ చూస్తున్నాము. బాగుంది మాస్టర్, చాలా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మాకు ఏర్పాటు చేశారు. కన్నయ్య గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియచేస్తూ, కళాశాల సంస్కృత అధ్యాపకులు వరప్రసాద్ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై హో మాత. ఈరోజు శుభదినం. కారణం తెలుగు మాతృభాషా దినోత్సవం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కారణం సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం తీర్థకోటి, వందనం మోక్షకారకం. సత్పురుషుల్ని దర్శించడం అనేటువంటిది అది చాలా అదృష్టంతో కూడుకున్నటువంటిది. అమ్మ ఆశీస్సులతో మాతృశ్రీ ఓరింటల కళాశాల యాజమాన్యం, అదేవిధంగా కళాశాల పెద్దలు మనకి అవకాశం గిడుగు వెంకట రామమూర్తి గారి మునిమనవణ్ణి మన కళాశాలకి ఈ శుభదినమున కన్నయ్య గారి మార్గదర్శకత్వంలో మనం ఆహ్వానం పలకడం అనేటువంటిది, వారిని దర్శించడం అనేటువంటిది మనకు చాలా చాలా సంతోషము, ఆనందదాయకంగా ఉంది. ఈ కారణం ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఒక తరం వెనకాల పడ్డామేమో అనిపిస్తుంది. అంటే గిడుగు వెంకటరామమూర్తి గారి ఆ తరంలో మనం లేవేమో, జిల్లెళ్లమూడి అమ్మ తరంలో లేవేమో అనేటువంటి అదృష్టం, ఆ భావన ఏర్పడుతుంది. కానీ ఆ జిల్లెళ్లమూడి అంశ ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దర్శించడం మన అమ్మని దర్శించినట్టుగానే మనకి అదృష్టంగా భావించాలి. ఆ క్రమంలో గిడుగు వెంకటరామమూర్తి గారిని మనం కొన్ని కారణాల వలన ఆ దర్శన భాగ్యం లేకపోయినప్పటికీ కూడా వారి వంశాంకరం అయినటువంటి వీరి నాగేశ్వరరావు గారిని మునిమనవన్ని మనం దర్శించడం అనేటువంటిది మన అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ నాకు కలిగినటువంటి ఈ అనుభూతిని చెప్పటానికి అవకాశం ఇచ్చినటువంటి కళాశాల యాజమాన్యానికి, అదేవిధంగా సభా నిర్వాహకురాలైనటువంటి మృదులా మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకంటూ ఈ చిరు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. శాంతి మంత్రం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.